హలో ఫ్రెండ్స్, అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరం ఆన్ ఫైర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల మూలంగా ఆ ప్రాంతంలో అత్యధికంగా నివసించే మెక్సికన్ ప్రజలు ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ రైడ్స్ జరగాల్సిన అవసరం ఏముంది? అక్కడ బుల్లెట్లు, నేషనల్ గార్డ్స్‌ని అక్కడ డిప్లాయ్ చేయాల్సిన అవసరం ఏముందనే అంశాన్ని మనం ఒకసారి చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఇమ్మిగ్రెంట్స్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అనే డిపార్ట్‌మెంట్ ద్వారా రోజుకు 3000 మంది చొప్పున ఇల్లీగల్ మైగ్రెంట్స్‌ని వారి దేశాలకు పంపియాలని ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో అసలు మెక్సికన్స్ ప్రజలు ఆ ప్రాంతంలో ఉండేవారు తిరుగుబాటు చేస్తూ పెద్ద ఉద్యమాన్నయితే లేవనెత్తారు. సో, ఈ నేపథ్యంలో మనం వీడియో చేసుకుంటున్నాం. సో, ఫ్రెండ్స్, ఈ పరిస్థితిని చూడండి. ఇక్కడ లాస్ ఏంజల్స్ నగరం అయితే ఒక టెర్రరిస్ట్‌ల ఆధీనంలోకెళ్ళిపోయిందని జెప్పేసి ఇక్కడ మనకు సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రచారం అయితుంది. మెక్సికన్స్ హ్యావ్ సీజ్డ్. సో, ఇక్కడ మనము ఈ డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఈ మెసేజ్ కంటే ముందుగా ఇది చూడాలి మనము. ఓకే, లెట్స్ సెటిల్ దిస్, వుడ్ యూ రాదర్ అమెరికన్ హ్యావ్. సో, అమెరికాలో ఎవరుండాలన్నప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఇల్లీగల్ మెక్సికన్స్, లీగల్ ఇండియన్స్. సో, ఇక్కడ ఇల్లీగల్ మెక్సికన్స్ ఉండాలని 80%, 20% ఏమో లీగల్ ఇండియన్స్ అమెరికాలో ఉండాలి, ఉండడం మంచిదని జెప్పేసి సోషల్ మీడియాలో ఒక పోలింగ్ అయితే జరిగింది. ఇది ఒకటి కాదు ఫ్రెండ్స్, ఇలాంటివి అనేకం జరిగాయి. చూస్తే మనకు గత 5, 6 నెలల నుంచి. సో, అప్పటినుంచి పట్టించుకొని అమెరికన్ ప్రభుత్వం ఇప్పుడు దానికి తగిన నష్టాన్నయితే చవిచూడాల్సొస్తుంది. సో, ఇప్పుడు అర్థమై ఉంటుంది అమెరికన్స్‌కి. సో, ఇల్లీగల్ మెక్సికన్స్ వల్ల ఉపయోగం ఏంటి? లీగల్ ఇండియన్స్ వల్ల ఉపయోగం ఏంటి? సో, మన ఇండియన్స్ ఎప్పుడే గాని సో, ఇదే మెక్సికన్స్‌కొచ్చిన సమస్య ఇండియన్స్‌కి కూడా రావచ్చు. గానీ ఇండియన్స్ ఎప్పుడు గాని ఇలా నాశనం చేయడం, దాడి చేయడం, వేరే దేశంలో ఆ ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అనేది మనం ఎప్పుడు చేయం. మనం శాంతియుతంగా మనకేమైనా నష్టం కలిగితే మనం శాంతియుత ప్రొటెస్ట్‌ల ద్వారా అడగడం జరుగుతుంది తప్ప వివిధ మార్గాల్లో ఇలా ఉగ్రవాదుల్లాగా ప్రవర్తించము. సో, ఇక్కడ మనకు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇక్కడ డిక్లేర్ చేశారు. సో, ఇల్లీగల్ విదేశీ శత్రువులు లాస్ ఏంజల్స్‌ని ఆక్రమించారు. సో, ఈ నేపథ్యంలో దాన్ని తిరిగి లిబరేట్ చేయడానికి పవర్స్ ఇస్తున్నాను. సో, లిబరేట్ చేసిన తర్వాత అక్కడ మన నార్మల్ పరిస్థితులైతే రీస్టోర్ అయితాయని చెప్పి మనకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సో, ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వీళ్ళు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తా ఉన్నారో. సో, ఇది ప్రస్తుతం అమెరికాలోని పరిస్థితి. సో, ఫ్రెండ్స్, దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ కింద ఉన్నది గ్రీన్ కలర్‌లో మెక్సికో, యెల్లో అమెరికా. అయితే ఇక్కడ ఈ మెక్సికోకి, అమెరికాకి మధ్య ఉన్న బార్డర్ ద్వారా ఈ మెక్సికన్స్ ఇల్లీగల్‌గా ఈజీగా అమెరికాలోకొస్తున్నారు. ఉపాధి కొరకని వచ్చి వారితో పాటు సో, టెర్రరిస్టులు గావచ్చు, గ్యాంగ్‌స్టర్లు గావచ్చు, సో, అశాంతి కారకులు గూడా అనేక మంది రావడం ద్వారా మనకు లాస్ ఏంజల్స్ నగరంలో సో, వారి యొక్క జనాభా అయితే పెరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఆహ్, మెక్సికన్స్ అమెరికాలో సంపాదించిన డబ్బుని తిరిగి వారి యొక్క దేశానికి పంపించాలంటే 5% ట్యాక్స్ అనేది కట్టవలసి ఉంటుంది అమెరికాకి. సో, ఇది ఇండియాకు గూడా వర్తిస్తుంది. ఈ అన్ని అంశాల నేపథ్యంలో అమెరికాలో ఉన్న ముఖ్యంగా లాస్ ఏంజల్స్ నగరంలో ఉన్న మెక్సికన్ ప్రజలు ఆహ్, ఈ ఉద్యమాన్నయితే లేవదీయడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ మరి ఎంతవరకు దీన్ని కంట్రోల్ చేస్తారు? పరిస్థితి ఏ విధంగా వస్తుందనేది చూద్దాము. సో, అమెరికాలో సంబంధించిన డాలర్స్‌ని తిరిగి మెక్సికోకి పంపించే క్రమంలో ఏమైతుందంటే 5% ట్యాక్స్ కట్టాలి. ఇది సో, వారికి సంబంధించి ఎడ్యుకేషన్ లోన్స్ కట్టడానికి కావచ్చు, వారికి సపోర్ట్‌గా వారి దేశంలో ఉన్న ఫ్యామిలీకి అవసరానికి పంపించడము. సో, ఆ దేశంలో వారి యొక్క పెట్టుబడులకు ఇది చాలా విఘాతం కలిగిస్తుంది. సో, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితి మన ఇండియా మీద కూడా ఉంది. సో, రెమిటెన్స్ మీదనే ట్యాక్స్ వేయడం అనేది చాలా ఘోరమని ప్రపంచవ్యాప్తంగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మెక్సికన్ ప్రెసిడెంట్ కూడా ఇదే విషయం చెప్పారు. సో, అవసరమైతే ఈ రైట్స్ ఇంకా పెరుగుతాయని కూడా ఆమె వార్నింగ్ ఇవ్వడం జరిగింది అమెరికాకి. సో, ఫ్రెండ్స్, మరి డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారనే అంశాన్ని మనం వేచి చూడాలి.